अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము ద్యుద్భ్యో లుంగి అనే సూత్రం చూశాము. దాంట్లో ఉదాహరణలు వ్యద్యుతత్, వ్యద్యోతిష్ట, అలుఠత్, అలోటిష్ట అనే పరస్మయ పదం రూపము, ఆత్మని పదం యొక్క రూపము మనం చూశామండి. ఈరోజు అదే క్రమంలో 92వ సూత్రము చెప్పుకుందాము. अस्तु वृद्भ्यः श्यसनोः, वृद्भ्यः श्यसनोः. इन्न చెప్పిన పాటలో ఏదైనా సందేహాలు ఉన్నాయండి? ఇన్న చెప్పిన పాటలో ఏదైనా సందేహాలు ఉన్నాయా? అస్తు చూడండి, వృద్భ్యः श्यसनोः. చూడండి స్లైడ్ మీద. వృద్భ్యः पंचमी विभक्ति बहुवचनम श्यसनोः, श्यसनोः सप्तमी विभक्ति द्विवचनम. वृद्भ्यः पंचमी विभक्ति बहुवचनम श्यसनोः, श्यसनोः सप्तमी विभक्ति द्विवचनम. ओके, तो समासम వచ్చేసి श्यासनोर इत्यत्र इतरेतर योग द्वंद्वः. श्यास्यनोर इत्यत्र इतरेतर योग द्वंद्वः అంటే श्यश्च सनश्च కలిపితే श्यसनो అయిపోయింది. తయోః श्यसनोः, తయోః श्यसनोः అలా వస్తుందన్నమాట. श्यश्च सनश्च श्यासनौ తయోః श्यसनोः सप्तमी विभक्ति द्विवचनకు మార్చుకున్నాం. అస్తు అనువృత్తి వస్తుంది, వా పదానికి అనువృత్తి వస్తుంది, పైనుంచి పరస్మయ పదం అనే శబ్దానికి కూడా అనువృత్తి వస్తుంది. ఇప్పుడు చూడండి దీని యొక్క అర్థం చూడండి. వృతాదిభ్యో ధాతుభ్యః श्यसनोः వా పరస్మయ పదం భవతి. ఇది కూడా ఏమంటుందంటే వృతాది అంటే ఏ విధంగా ద్యుతి నుంచి మొదలుకొని కృపు పర్యంత ధాతులకు పక్కన లుంగు ఉంటేనే వికల్పంగా పరస్మయ పదం వస్తుంది పైన చెప్పుకున్నాం. ఇక్కడ కూడా వృతాది గణం ఉందండి. అంటే ధాతు పాఠంలో మధ్యలో ఒక వృత్త ధాతు ఉంది, అక్కడి నుంచి మొదలుకున్నాం. వృతాదిభ్యో ధాతుభ్యః श्यसनोः. వృతాది గణంలో ఉండే ధాతులకు పక్కన శ్యా గాని సన్ ప్రత్యయం పక్కన ఉంటేనా అటువంటి ప్రత్యాంత శబ్దాల చేత పరస్మయ పదం వస్తుంది అని సూత్రం చెప్పిందండి. ఏం చెప్పింది? వృతాదిభ్యః ధాతుభ్యః श्यसनोः. ఆ శ్యాగాని సన్ ప్రత్యయం పక్కన ఉంటే ఏమవుతుందంట? పరస్మయ పద ప్రత్యయం వస్తుంది ఖచ్చితంగా. స్వాది పరస్మయ పదం వికల్పంగా భవతి, వికల్పంగా వస్తుంది. పైనుంచి ద్విద్వలింగి లుంగు పక్కన ఉంటే వికల్పంగా వస్తుంది చెప్పింది. ఇదేమో శ్యా సన్ ప్రత్యయాలు పక్కన ఉంటే వికల్పంగా పరస్మయ పదం వస్తుంది అని చెప్పింది. అంటే ఒక పక్షంలో పరస్మయ పదం వస్తుంది, ఒక పక్షంలో ఆత్మీయ పదం వస్తుంది. ఓకే, ఇది సూత్రార్థం. వృతాదిభ్యో ధాతుభ్యః, వృతాదిభ్యో ధాతుభ్యః श्यसनोः वा परस्मै पदं भवति, वा परस्मै पदं भवति. ओके, तो ఉదాహరణకు వచ్చేసి వర్త్స్యతి ఏంటండి? వర్త్స్యతి. అలాగే అవర్త్స్యత్, అవర్త్స్యత్ అలా వస్తుంది. వర్త్స్యతి, అవర్త్స్యత్. నెక్స్ట్ సన్ ప్రత్యయంలో వివృత్సతి,
వివృత్ సతి ఇది సన్నిపత్యానికి. అంటే వర్త్స్యతి అవర్త్స్యత్ ఈ రెండు రూపాయలు ఇచ్చాము. ఒకటి లట్లకారము, ఒకటి లంగులకారము. అంటే రెండు శాపత్యానికి సంబంధించేవి. లట్ ఒకటి, లంగ్ ఒకటి, రెండు శాపత్యానికి ఉదాహరణ రెండు చూపించారు ఇక్కడ. సన్నిపత్యానికి ఒకటి వివృత్ సతి. ఈ రకంగా 3 రూపాయలు వచ్చాయండి. లట్టు, లంగు, ఒక సన్నిపత్యాంది వివృత్ సతి. ఈ రకంగా 3 రూపాయలు ఉన్నాయి ఇక్కడ. అంటే శాపత్యానికి 2 ఉదాహరణలు, సన్నిపత్యానికి 1 ఉదాహరణ. ఈ 3లో పరస్పరం చూపించాం. నెక్స్ట్ ఆత్మపదంలో అవే 3 రూపాయలు. మళ్ళా ఆత్మపదంలో ఇక్కడ వర్త్స్యతి వచ్చింది, ఆత్మపదంలో వర్తిష్యతే వస్తుంది. అక్కడ అవర్త్స్యత వచ్చింది పరస్పరంలో, ఇక్కడ ఆ వర్తిష్యత వచ్చింది ఆత్మపదంలో. అక్కడ సన్నిపత్యానికి వివృత్ సతి వచ్చింది, ఇక్కడ ఆత్మపదంలో వివర్తిష్యతే వివర్తిష్యతే అని రూపం వచ్చిందండి. ఇవి వీటి యొక్క ఉదాహరణలు. వృతాది గణంలో ఉండే ధాతులకు పక్కన స్యా శన్ ప్రత్యయాలు వస్తే గిన అక్కడ పరస్మ పదం వికల్పంగా వస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. ఈ సూత్రం చెప్పిన విధంగానే ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. అవేంటో మనం పరిశిష్టంలో చూద్దాం. वृतादि धातुओं से स्या सन प्रत्ययों के होने पर विकल्प करके परस्मै पद होता है। द्वितादियों के अंतर्गत ही वृतादि धातु ये भी है. అంటే ద్వితాది ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి మర్చిపోయినా, ద్విద్వ్యో లింగి అని చెప్పి ఆ ద్వితాది ద్విత దీప్తో ఈ ధాతు నుంచి మొదలుకొని క్రిపు పర్యంత ధాతు అంటే మధ్యలో ఏ ధాతులు ఉన్నాయో ఈ దీపు ధాతుకి క్రిపు ధాతుకి మధ్యలో ఈ వృద్భ్య శస్నవ సూత్రంలో వృతాది గణంలో ధాతులు ఉన్నాయి కదా, అవి దీనికి ద్యుతు క్రిపు ధాతుకి మధ్యలో ఉన్నాయంట. పైన చెప్పిన సూత్రంలో ద్యుతు ధాతు నుంచి మొదలుకొని క్రిపు ధాతు వరకు ఏవైతే ధాతులు ఉన్నాయో వాటి అన్ని ధాతుల చేత వికల్పంగా పరస్పరం వస్తుంది చెప్పిన. ఆ వాటికి మధ్యలోనే ఇవి కూడా ఉన్నాయి. ఆ ధాతులకు మధ్యలో వృతాది ధాతులు కూడా ఉన్నాయంట. అవి ఏంటివి? శ్యాసని ప్రత్యయాలు ఉన్నప్పుడు కూడా వికల్పంగా పరస్పరం వస్తుంది. కేవలము పైన లుంగులకారమే ఉంది కదా, ఇక్కడ ఏమని చెప్తుంది? లుంగులకారం కాదండి, శ్యాసని ప్రత్యయాలు వచ్చినప్పుడు కూడా అక్కడ వికల్పంగా పరస్పరం వస్తుంది. అంటే పై సూత్రం ప్రకారంగా కేవలం లుంగులకారం ఉన్నప్పుడు మాత్రమే, అంటే ద్యుతుధాతుకు క్రిపుధాతుకి మధ్యలో వృతాది గణంలో ఉండే ధాతులు ఉన్నాయంటే పై సూత్రం ప్రకారంగా వచ్చేస్తుంది కదా, పరస్పర ఆత్మ రెండు వచ్చేస్తాయి కదా. మరి విడిగా ఎందుకు చెప్పామంటే ఇక్కడ ఆ వృద్భ్య శసనో కేవలం లుంగే కాకుండా శన్ ప్రత్యయం వచ్చిన శాపత్యం వచ్చిన శని ప్రత్యయం వచ్చినప్పుడు కూడా వృద్భ్య వృతాది ధాతులతో మాత్రము పరస్మరం వస్తుంది. ఏంది? వృతాది గణంలో ధాతులతో మాత్రం పరస్మ పదము ఆత్మ రెండు వస్తాయి. అంటే అక్కడ ఓన్లీ లుంగు లకారము. ఇక్కడ వృతాది గణంలోని ధాతులకు ఒక ఆప్షన్ పెరిగింది. ఏంటి ఏంటంటే శ్యాసని ప్రత్యయాలు వచ్చినప్పుడు కూడా వస్తుంది అని చెప్పడం కోసం విడిగా చెప్పాల్సి వచ్చిందండి. ఓకేనా? వృద్భ్య శశనో సూత్రాలతో అర్థమైందండి. ఇందులో ఎందుకో సందేహం ఆచార్య లొట్టు కూడా వస్తుంది కదండి. ఏంటండి? వర్తిష్యతి అనేది లొట్టు కదండి. వర్తిష్యతి కాదం కరెక్ట్. ఇదుట్ల కాదం అండి ఇది. ఓకేనా? లొట్టు లొంగు రెండిట్లకి వస్తుందండి ఇక్కడ లిట్టు లిదుంగు. ఎందుకంటే సూత్రంలో రెండు గ్రహించబడతాయి. ఇక యహా బి బహువచన నిర్దేश करने से वृत्तादियों का ग्रहण भी किया गया है. అస్తు అక్కడ లిదుట్లకారం అన్నప్పుడు ఏమవుతుందంటే లిదుట్టు లిదుంగు రెండు తీసుకోబడతాయి. అందుకే లిదుట్లకారము లిదుంగు రకాలు రెండు వచ్చేసామట. వృద్భ్య శశనోలో ఇక్కడ వర్తిష్యతి అవర్త్యతిలో లిదుట్లకారము ప్లస్ లిదుంగు లకారము రెండు వచ్చేసామట. లిదుట్టు గ్రహణం చేత లిదుట్టు లిదుంగు తీసుకున్నందుకే వర్త్స్యతి అవర్త్స్యతి. ఇది లిదుంగు లకారం, లుంగు లకారం కాదు, లిదుంగు లకారము. ఓకే అండి. అలాగే వర్తిష్యతే అవర్తిష్యత ఇది కూడా లిదుట్టు లిదుంగుల ఆకారం అండి. ఓకే, మీకు పరిశిష్టంగా కనిపిస్తుంది. పరిశుద్ధం అక్కడ చూద్దామండి. ఓకే, రాజ్యలక్ష్మి గారు మీరు చెప్పింది ఇది లిదుట్టు లిదుంగుల ఆకారం రెండు తీసుకోబడ్డాయి. పరిశిష్టంలోకి వచ్చేసేయండి. సూత్రాలతో అర్థమైందండి. ఇందులో సందేహం ఉందా? ద్యుతుధాతు క్రిపుధాతుకి పైన చెప్పి సూత్రంలో ద్యుతుధాతు క్రిపుధాతుకి మధ్యలోనే మరి ఏ ధాతులు ఉన్నాయో ఆ ధాతుల్లోంచే
ఉదితాది ధాతువులు కూడా ఉన్నాయండి. ఉదితాది గణంలో ఉండే ధాతువులు కూడా ఉన్నాయన్నమాట. ఓకే, అస్తు. చూసుకోండి, పరిశిష్టం మీకు కనిపిస్తుంది. ఉదిద్భ్య శేషనోకి ఉదాహరణలు ఇదేంటంటే వదత్స్యతి. ముందుగా ఏమిచ్చాండి ఉదాహరణ? వదత్స్యతి అంటే అతడు వర్తిస్తాడు, అతడు ఉంటాడు అని అర్థం నుండి. అతడు ఉంటాడు, నివసిస్తాడు, వాసం చేస్తాడు అనే అర్థంలో ఇక్కడ బహు భర్తేగా అంటే అక్కడ ఉంటాడనే అర్థంలో మొత్తానికి అస్తిత్వం చూపించాడు. అతడు అక్కడ ఉంటాడు అనే అర్థంలో ఇది వదత్స్యతి ధాతువు. ఉండేది ఉంటాడు భవిష్యత్ కాలంలో. ఇది భవిష్యత్ కాలంలో కుదుపం. ఓకే, లిటు ధాతు భవిష్యత్ కాలం. ఏ భవిష్యత్ కాలం? అద్యతన భవిష్యత్ కాలం. ఇదో జరగబోయే భవిష్యత్ కాలంలో ఈ వదత్స్యతి అనే రూపాన్ని ఉపయోగిస్తామండి. ఓకే, సో అతడు ఉంటాడనే అర్థంలో ఈ ధాతు, ఈ శబ్దం ధాతుత్వం యొక్క అర్థము. ఇది లట్లకారము, క్షమ్యతం, లిట్లకారం ప్రథమ పురుషుడు ఏకవచనం అండి. అస్తు. వృతు వర్తనే ఏ ధాతు అండి? వృతు వర్తనే ధాతు. ఏ ధాతు? వృతు వర్తనే. వృతు వర్తనే. వృతు వర్తనే ధాతు. దీనికి వృతు అనే ధాతు, వర్తనే దాని యొక్క మీనింగ్ అండి. భూవాదయో ధాతవ అనే సూత్రం ప్రకారంగా వృతు ధాతు దాత్సంజని పేరు పెట్టాము. దాత్సంజని పేరు పెట్టిన తర్వాత ధాతో ఇదం అధికార సూత్రం. అధికారానికి వెళ్ళాం. అధికారంలో ఉంది లిదుట్టు శేషేచ. ఏంటండి? లిదుట్టు శేషేచ అనే సూత్రం ప్రకారంగా లిదుట్టు లకారం వచ్చిందండి. ఏమొచ్చింది? లిదుట్టు లకారం వచ్చింది. తో ఇక్కడ లిదుట్టు లక సూత్రంలో ఉండే లిదుట్టు లకారం చేత లిదుట్టు ప్లస్ లిదుంగు రెండు గ్రహించబడతాయండి. అందుకే 2 రూపాయలు ఇచ్చాయన్నమాట. సూత్రంలో లిదుట్టు శేషేచ ప్రకారం ఏమొచ్చింది? లిదుట్టు లకారం వచ్చింది. అదేవిధంగా ఇదే సూత్రం చేత లిదుంగు లకారం కూడా వస్తుందండి. అందుకే 2 ఉదాహరణ చూపించామట. ఓకే, అందుకే తో లిదుట్టు శేషేచ అనే సూత్రం ప్రకారంగా అద్యతన భవిష్యత్తు కాలంలో లిదుట్టు లకారం వచ్చింది. ఏమొచ్చింది? లిదుట్టు లకారం వచ్చింది. అందుకే వృత్తు లిదుట్టు. ఈ లిదుట్టు లకారానికి వచ్చిన వెంట ఏమవుతుంది? శతాసి లిదు లుటోహు. శతాసి లిదు లుటోహు అనే సూత్రం ప్రకారంగా శతాసి లిదు లుటోహు అనే సూత్రం ప్రకారం ఏమొచ్చిందండి? లిదు లేదా లుట్ లకారం పక్కన ఉంటే, లిదు అంటే లిట్ లక సూత్రంలో శతాసి లిదు లుటోహు ఉంది కదా. లిదు అంటే లిట్ లకారము, లిరింగి లకారం 2 తీసుకోబడతాయండి. పక్కన లుట్టు, ఆ రకం 3 అవుతాయి అన్నమాట. ఓకేనా? సరే, ఇక్కడ మనకు లిదు ఉంది. లిదు అంటే మొట్టమొదటిలో ఉంది. లిదుట్ అనేది రెండో ప్రత్యయం అన్నమాట. అంటే క్రమంగా శ్యా లిదుట్టు లకారం లేదా లిదుంగు లకారం వచ్చినప్పుడు శ్యా వస్తుంది. లుట్టు లకారం వచ్చినప్పుడు తాసి ప్రత్యయం వస్తుంది. క్రమంగా యథాసంఖ్యం అనుదేశ సమానం ప్రకారంగా శ్యా తాసి ఇక్కడ 2 ప్రత్యయాలు ఉన్నాయి. ఇక్కడ కూడా లిదు లుట్ అని 2 లకాలు ఉన్నాయి. క్రమంగా 2 లిట్టు లిదు లుట్టు శ్యా తాసి ఇక్కడ క్రమంగా ఉన్నాయన్నమాట. తో ఇంకా క్రమంగా ఉన్నాయి కాబట్టి క్రమంగానే మనం తెచ్చుకుంటాం. ఇక్కడ లిదుట్టు లకారం కాబట్టి మనకు శ్యా వస్తుంది. లిదుట్టు లకారం కాబట్టి శ్యా వస్తుంది. ఓకేనా? తో చూడండి, అందుకే ఈ శతాసి లిదు లుటోహు అనే సూత్రం ప్రకారంగా మనకు ఈ వృత్తు ధాతువుకి లిదుట్టు ప్రత్యయానికి మధ్యలో శ్యా వచ్చింది. దాని యొక్క సూత్రాలతో ఏ విధంగా చెప్తాము? లిదుట్టు పరతః వృత్తు ధాతు శ్యా ప్రత్యయం వస్తుంది. లిదుట్టు పరతః ధాతు అంటే వృత్తు ధాతు శ్యా ప్రత్యయం వస్తుంది. శ్యా భవతి. అందుకే మధ్యలో శ్యా వచ్చిందండి. వృత్తు శ్యా లిదుట్టు కానీ మధ్యలో వస్తే లిదు. లిదుట్టు శ్యా లిదు. ఇక్కడ ఆ లిట్ లకార స్థానంలో అనుమతిలో పోయేస్తే అవుతుంది ఉకారం పోతుంది, లా పొల్లి మిగులుతుంది. దానికి పరస్మై లస్య అధికారానికి వెళ్ళి తిప్ తజ్జి సిప్తస్థ ప్రకారంగా మనకు మొత్తం 18 ప్రత్యయాలు వస్తాయి. ఇక్కడ మన ప్రకృతి ఏం చెప్పిందంటే వృద్భ్య శశనోహో వృతాధిగంలో ఉండే వృధాతుకు పక్కన
స్యా ప్రత్యయం పక్కన ఉంటేనా అటువంటి ధాతు చేత పరస్మై పదం వస్తుంది అని చెప్పింది. ఇక్కడ వృద్ధి ధాతు పక్కనే ఉంది, స్యా ఉంది కదా, స్యా ఉంది కాబట్టి దాని పక్కనే వచ్చింది. మన ప్రకృతి సూత్రం ప్రకారంగా పరస్మై పదం వచ్చింది. ఒక పక్షంలో అంటే వికల్పంగా వస్తుంది, పరస్మై పదం వస్తుంది, ఆత్మీయ వస్తుంది చెప్పాం కదా. ఒక పక్షంలో పరస్మై తెచ్చుకున్నప్పుడు తిప్పు వచ్చిందన్నమాట. యుత్లక స్థానంలో వచ్చింది, తిప్పు వచ్చిందన్నమాట. శతాసి లిరు లుటో చూడండి, అర్థం చూడండి, మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది. లిరు చ లుటు చ లిరు లుటో తయోహో లిరు లుటో ఇతరేతరయోగ ద్వంద్వ సమాసః. ఇక సూత్రాన్ని చూడండి. శతాసి లిరు లుటోకి పరిశిష్టంలో స్లైడ్ మీద గమనించండి. లిరు ఇతి అనేనా లిట్టు లిరుంగు ద్వయోరపి గ్రహణం. సూత్రంలో లిరు ఉంది కదండి. సూత్రం లిరు అంటే లిరు ఇతి అనేనా లిరుట్టు లిరుంగు ద్వయోరపి గ్రహణం, రెండుకి గ్రహణం అవుతున్నమాట. లిరుట్టు లిరుంగు ద్వయోరపి గ్రహణం, రెండు గ్రహించబడతామట. లిరు ఇతి అనేనా లిరుట్టు లిరుంగు ద్వయోరపి గ్రహణం, రెండు గ్రహించబడతాయి. ఇక్కడ చూడండి, అందుకే మనకు 2 రూపాయలు ఇచ్చాడు ఏమంట. ఇప్పుడు సంపూర్ణ సూత్రాలతో ఏమొస్తుంది? లిరు లుటోహు పరతో ధాతోహు స్యా తాసి ప్రత్యయో యథాక్రమం భవతః. ఇక్కడ లిరు ఒక ప్రత్యయము, లుట్ ఒక ప్రత్యయము. లిరులో 2 గ్రహించబడ్డాయి, లిరుట్ లకారము లిరుంగు లకారం. అంటే లిరుట్ లకారమైనా లిరుంగు లకారం వచ్చినా పక్కన శ్యానే వస్తుంది. లుట్టు పక్కన ఉన్నప్పుడు తాసి వస్తుంది. ఓన్లీ లుట్ లకారం పక్కన ఉంటేనే తాసి వస్తుంది, లేకపోతే లుట్టుగా లిరుంగా అంటే శ్యా వస్తున్నాడు. క్రమంగా యథాక్రమం తీసుకోవాలి. అందుకే శ్యా తాసి 2 ప్రత్యయాలు ఉన్నాయి, అందుకే యథాక్రమం. శతాసి ప్రత్యయౌ యథాక్రమం భవతః అని చెప్పి చెప్పుకున్నాం. ఓకే, ఆ స్థితి సూత్రం యొక్క అర్థము. ఇప్పుడు పరిశిష్టంలోకి వచ్చేయండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు గమనించండి. ఇక్కడ గమనించండి. తో మనకేముంది? వృత్ శ్యా లిరు స్థానంలో మనకు మన ప్రకృతి సూత్రం చెప్పిన ప్రకారంగా తిప్పు తెచ్చుకున్నామండి. తిప్పు తెచ్చుకున్న వెంటనే ఇక్కడ మళ్ళా శ్యా అనేది ఆర్ధాతుకం అండి. తిప్పుకు తింగ్సి సార్ధాతుకం ప్రకారం తిప్పు సార్ధాతుక సంధ్య వచ్చేస్తుంది. శ్యాకి మాత్రము ఆర్ధధాతుకం శేష ప్రకారం ఆర్ధాతుక సంధ్య. ఆర్ధాతుక సంధ్య పేరు పెట్టాం కాబట్టి వెంటనే ఆర్ధధాతు కస్యేడు వలాదేహి అనే సూత్రం ప్రకారంగా శ్యా ప్రత్యయానికి ముందు ఇట్ ఆగమంగా వస్తుందండి. ఎందుకంటే వలాది అది ఆర్ధాతుకం కూడా కాబట్టి ఆర్ధధాతు కస్యేడు వలాదేహి అనే సూత్రం ప్రకారం ఇట్ వస్తుంటే ఇట్ ఆగమ ప్రాప్త. కానీ నా వృద్భ్య చతుర్భ్య 7వ అధ్యాయం సూత్రము ఇది వచ్చేసి ఇట్టు కాదు అని చెప్పి నిషేధించింది. వృతాధికరణంలోని ధాతుల పక్కన వలాది ఆర్ధాతుకు ఉన్నప్పటికీ కూడా ఇట్టు రాదు అని చెప్పి నిషేధించింది. నా వృద్భ్య చతుర్భ్య నా వృద్భ్య చతుర్భ్య అనే సూత్రం వచ్చేసి నిషేధించింది అన్నమాట. ఓకేనా? తో అందుకే ఆర్ధధాతు కస్యేడు వలాదేహి ప్రకారంగా ఇట్టు ఆగమం ప్రాప్తం అవుతుంటే ఇది వచ్చేసి నిషేధించింది. చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది మీకు ఇక్కడ నా వృద్భ్య చతుర్భ్య. ఓకే, తో దీని యొక్క అర్థం చూసుకోండి. వృతాదిభ్యశ్చ చతుర్భ్య ఉత్తరస్య సకారాధేర్ ఆర్ధధాతుకస్య పరస్మై పదేషు ఇడాగమో నా భవతి. వృతాది చతుర్భ్య అంటే వృతాది గణంలో 4 ధాతులు ఉన్నాయి, దానికి వృతాది అని పేరు పెట్టాం. వృతాది గణంలో ఉన్నాయి ఒక 4 ధాతులు ఉన్నాయన్నమాట. ఆ 4 ధాతుల పక్కన ఎప్పుడు శ్యా వచ్చినా ఆ శ్యాకి అంటే శ్యా అంటే సకారం, ఆ సకారానికి ఆర్ధాతుక సకారానికి పరస్మై పదంలో కాబట్టి ఇట్ట ఆగము రాదు అని చెప్పి నిషేధించుతాం. ఓకేనా? వృతాదిభ్య చతుర్భ్య అంటే వృత్తిధాతుకి పక్కన ఉత్తరస్య సకారస్య సకారాది సకారం సా ఉందిదా అటువంటి ఆర్ధాతుకానికి పరస్మై పదేసు పరస్మై పది పక్కన ఉంటే తిప్పి తెచ్చుకునేదా లిరుస్థానంలో అది పక్కన ఉంటేనా ఇట్ ఆగమో నా భవతి. అందుకే సకారానికి పక్కన పరస్మై పదంలో తిప్పి పక్కన ఉంటేనా ఇట్ రాదు అని చెప్పి నిషేధించిందండి. ఓకేనా? నిషేధించింది కాబట్టి మనకు
ఇటు రాలేదు. పరిశిష్టంలోకి వచ్చాను ఇప్పుడు ఇటు రాలేదు, కానీ ఇటు రాలేదు. అందుకే మనకు శ్య అలాగే ఉంది. వృత్తి శ్యాతి తిప్పు కనుమతి లోపం చేస్తే ఏమవుతుంది? పకారం వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ శ్యా ప్రత్యయం అనేది శ్యావుడ ప్రత్యయం తిప్పుడ ప్రత్యయమే. శ్యావుడ ప్రత్యయమే తిప్పుడ ప్రత్యయమే. శ్యా అనేది ఆర్ధాతుకము, తిప్పు అనేది సార్ధాతుకము. ఓకే, సో తిప్పును పోల్చుకుంటే వృత్తి శ్యా అంగం అయిపోతుంది. యస్మాత్ ప్రత్యయ విధి స్థాది ప్రత్యంగం ప్రకారంగా. ఒకటే శ్యాను పోల్చుకున్నాం అనుకోండి, వృత్తి ధాతు మాత్రమే అంగం అయిపోతుంది. ఇప్పుడు మన తిప్పు ప్రత్యయం నిమిత్తం చేసుకుని శ్యాల గుణం ఏం చేయలేము, ఏమి ప్రాప్తం లేదు. కానీ శ్యా ప్రత్యయం నిమిత్తం చేసుకుని వృత్తి ధాతులు గుణం చేసుకోవచ్చు. పుగంత లఘు పదస్యచ అనే సూత్రం ప్రకారంగా గుణం అవుతుందండి. ఏమొస్తుంది? పుగంత లఘు పదస్యచ అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ గుణం వస్తుంది. ఓకేనా? అందుకే వృత్తి ధాతు కదా. వృత్తిలో ఉకారానికి ఉపదేశ అజన్నాసికిత్ తస్లోప అదస్లోప ప్రకారంగా తస్లోప అదస్లోప ప్రకారం ఉకారం వెళ్ళిపోయిందండి. అందుకే వృత్తి మిగిలింది. ఆ తకార హలంతానికి ముందే ఉంది వృ అంటే రుకారం ఉంది. కాబట్టి గుణం ఏమవుతుంది? పుగంత లఘు పదస్య ప్రకారం గుణం ప్రాప్తం అవుతుంది చెప్పింది. గుణం ఏమవుతుంది? రుకార స్థలం గుణం ఎప్పుడు వచ్చినా ఉదంది రపరహ సహాయం చేత అర అయిపోతుంది. గుణం అవుతుంది వర్ అయిపోతుంది అంట. వృత్తు ధాతు కదా, వృత్తికి గుణం అది చేస్తే వర్త్ అయిపోయింది. వర్త్ స్యాతి వర్త్స్యతి అయిపోయింది. ఇప్పుడు కలిపితే ఏమవుతుంది? వర్త్స్యతి. స్థానంలో అది గుణం అయిపోతే వర్ అయిపోయింది. వర్ స్యాతి వర్త్స్యతి అయిపోయింది. వర్త్స్యతి వర్త్స్యతి అలా రూపం సిద్ధిస్తుందండి. ఓకేనా? దీని జొదక సందేహం ఉందా? వర్త్స్యతి అనే రూపం జొదక సందేహం ఉందా? జీ వినిపిస్తుంది? ఈ రూపసిద్ధి అర్థమైందా? వర్త్స్యతి ఎలా వచ్చింది? స్పష్టమైంది? మౌనం స్వీకృత ఇడాగమ నిషేధం ఒకసారి చెప్పరా? ఇడాగమ నిషేధం ఒకసారి చెప్పండి. అదేమంటే వృతాది గణంలో ధాతులు 4 ఉన్నాయండి. ఈ ధాతులకు పక్కన శాపతులు ఒక సకారం ఉంటే ఇట్టాగం ప్రాప్తం అంటే వద్దు. ఆ శాఖ ముందు ఇటు తీసుకుని రావద్దు. ఎందుకు దాని పక్కన పరస్పరంలో వృతాది గణానికి పక్కలో శాపత ఇటాగం రాదు అని చెప్పి నిషేధిస్తున్నామాట. అంటే వృత్తు ధాతుకి 4 ఉన్నాయండి. ఆ 4 ధాతుల పక్కన ఎప్పుడు శా వచ్చినా ఆ శాకి పక్కన తిప్పు ఉంటే అంటే పరస్పర యొక్క ప్రత్యయం పక్కన ఉంటేనా అక్కడ ఇట్టి నిషేధించబడుతుంది. అది నియమం చెప్పింది అన్నమాట. ఎప్పుడే ఇక్కడే కాదు, ఎప్పుడే ఈ 4 ధాతుల పక్కన ఎప్పుడు శా వచ్చినా కూడా వెంటనే ఇది ఇటు రాదు అని చెప్పి నిషేధించింది. అంటే 6 ధాతు కస్సేడు వల్ల అదే ప్రకారంగా రావాలి, కానీ విశిష్టంగా చెప్పింది. లేదంటే వృతాది గణంలో ధాతుల పక్కన 4 ధాతులు ఉన్నాయి. ఆ 4 ధాతుల పక్కన ఎప్పుడైనా కూడా శ్యా వచ్చినప్పండి ఆ శ్యాకి ప్రత్యయానికి పక్కలో టిప్ ప్రత్యయం ఏదైనా ఉంటే పరస్పరంలో ఉండే ప్రత్యయం ఏదైనా పక్కన ఉంటేనా అక్కడ ఇటు రాదు అని చెప్పి నిషేధించింది. ఒక నియమం చెప్పిందంటే ఈ ధాతులో మాత్రం ఇటు రాదు. ఆధారపతి ఉన్నప్పటికీ కూడా ఈరోజు వస్తుంది నిషేధించింది. వద్దు చేయొద్దు, ఈ 4 ధాతులు మాత్రం చేసుకోవద్దు అని నిషేధించింది. ఓకే, నిలబెట్టేసింది. అర్థమైందండి? అర్థమైంది. ఓకే, ఓకే. నెక్స్ట్ చూడండి. అలాగే రెండవది పడిన అవర్త్స్యత్. ఇది ల్యుత్లకారం చూసాం. లాకి రూపతి ల్యుత్లకారం. ల్యుత్లకారం 2 గ్రహించబడతాయి. లిరుట్ ఎత్తైనా లిరుట్టు లిరుంగో గ్రహణం అని చెప్పాం కదా. అందుకే లిరుంగుడు గ్రహించబడుతుంది కాబట్టి ఇదే సుతంగా లిరుంగు లకారం కూడా వస్తుంది. చూడండి, అవర్త్స్యత్ ఏంటండి? అవర్త్స్యత్ అవర్త్స్యత్ ఇది కూడా అర్థం వస్తుంది. అంటే అతడు ఉన్నాడు, అక్కడ అతడు ఉంటాడు అని చెప్పాను. ఇక్కడే ఉంటాం భూతకాలం కదా. ఇది లింగు లకారం అనేది లిరుంగు లెక్క భూతకాలంలో వస్తుందండి. సో అది క్షమత హేతుమత్ భవిష్యత్ కాలం వస్తుంది. ఏమొస్తుంది? హేతుమత్ భవిష్యత్ కాలం. అంటే అలా చేసి ఉంటే ఇలా ఉండేది, ఇలా చేసి ఉంటే అలా ఉండేది అని చెప్తూ ఉంటారు కదా, అలాంటి అర్థంలో. అందుకే అవర్త్స్యత్ అతడు
ఉంటాడే, అతడు ఉంటాడు అనే అర్థంలో. ఓకే, చూడండి ఇక్కడ అవర్త్స్యత్ రూపం ఏంటండి? అవర్త్స్యత్, అవర్త్స్యత్ అది రూపం మనకు. చూడండి ఇక్కడ అతడు ఉంటాడు. వృతు ధాతు, ఏ ధాతు అండి? వృతు ధాతు. భూవాదయో ధాతు ప్రకారం ధాతు సంధ్యాన్ని పేరు పెట్టుకుంటాము. ధాతు సంధ్యాన్ని పేరు పెట్టిన తర్వాత పైన చెప్పిన విధంగానే ఋతు శేషేచ ప్రకారంగా ఆ వృతు ధాతుకు పక్కనే ఋతు వస్తుంది. వృతు ధాతుకు అనుమతి లోపం చేస్తాము. ఉకారానికి ఉపదేశ అజనాశికైత్ తస్య లోప అదర్శనం లోప చేస్తే వృత్ లిదుంగు, ఇక్కడ లిదుంగు వస్తుంది. లిరిత్ శేషేచ ప్రకారంగా క్షమ్యతాం, ఇక్కడ లింగ్ నిమిత్తే లింగ్ క్రియాతి పత్తవు ప్రకారంగా లిదుంగు వస్తుందండి. భూవాదయో ధాతో ప్రకారం ధాతు సంధ్య, ధాతో అధికారానికి వెళ్ళి లిరిట్ శేషేచ ప్రకారం లిరిట్ లకారం వస్తుంది. కానీ లిదుంగు లకారంలో లింగ్ నిమిత్తే లిదుంగు క్రియాతి పత్తవు అనే సూత్రం ప్రకారంగా లిదుంగు లకారం వస్తుందండి. ఏమొస్తుంది? లింగ్ నిమిత్తే లిదుంగు క్రియాతి పత్తవు అనే సూత్రం ప్రకారం హేతు భవిష్యత్ కాలంలో లిదుంగు లకారం వస్తుంది ధాతు అధికారంలో. అందుకే వృత్ లిరింగ్, లిరింగ్ అనుమతి వస్తే లా కొల్లు మిగులుతుంది. ఇక్కడ మన ప్రకృతి శతాసి లిరు లుటోహు ప్రకారంగా లిరు అంటే లిట్టు లిరింగ్ రెండు వస్తాయి కాబట్టి ఇక్కడ శా వచ్చేసింది అన్నమాట. ఎందుకంటే లిరు కదా, లిరు అంటే లిట్టు లిరింగు రెండు గ్రహించబడతాయి. ఇక్కడ మనకు లిరుంగు ఉంది కాబట్టి శా వచ్చేస్తుంది అన్నమాట. వృత్ శ్యా లిరింగ్. లిరింగ్ కూడా మనకు మన ప్రకృతం ప్రకారం వృతాధిగణంలో ఉండే ధాతువుకు పక్కన వికల్పంగా పరస్పర పదం వస్తుంది చెప్పుకున్నాం. అంటే ఒక పక్షంలో పరస్పర పదం వచ్చే రూపం చెప్పుకుంటాం అంట. అందుకే ఒక పక్షంలో లిరుంగు లెక్క స్థానం అనుమతిలో వేసుకుంటే లా మిగింది, లా స్థానంలో తిప్పు వచ్చింది అన్నమాట. తిప్పు వృత్ శ్యా తిప్పు. ఇప్పుడు తిప్పు తింగ్స్ సాధారణ ప్రకారం సాధారణ సంధ్య, దానికి అవసరం లేదు సంధ్య పెట్టుకోవాల్సిన అవసరం, ఎందుకంటే అంత పని ఏం లేదు కాబట్టి. ఏదైనా పని పెట్టుకుంటాం, కానీ శ్యాకి పెట్టుకుంటాం. శ్యా తింగ్ ఆర్ధధాతుకం శేష, తింగ్షిత్ భిన్నాహ ఆర్ధధాతుకా భవంతి. ఇది తింగ్ కాదు, సిత్తు కాదు కాబట్టి ఆర్ధధాతుకం. తింగ్షిత్ భిన్నాహ ఆర్ధధాతుకా భవంతి కాబట్టి ఆర్ధధాతుకం శేష ప్రకారంగా శాకి ఆర్ధధాతుక సంధ్య పేరు వచ్చింది. ఆర్ధధాతుకం పేరు పెట్టుకోవడం వలన వెంటనే మళ్ళీ ఆర్ధధాతు కస్యేడు వలాదేహి ప్రకారంగా ఇక్కడ కూడా ఇట్ ఆగమం ప్రాప్తమవుతుంటే వెంటనే నా వృద్ధిభ్య చతుర్భ్య వచ్చేసి నిలబెట్టేసి. లేదండి వృత్తి ధాతుకు పక్కన శా ఉన్నా కూడా ఇటు ప్రాప్తమైనప్పటికీ కూడా దాని పక్కన తిప్పు తెచ్చుకున్నావు కాబట్టి ఇక్కడ ఇటు రాదు అని చెప్పి విశేషంగా నిషేధించింది, దాన్ని నిలబెట్టేసింది అన్నమాట. అందుకే అలాగే ఉండిపోయింది. సామాన్యంగా శా ప్రత్యయ నిమిత్తం చేసుకుని పైన విధంగా గుణం చేసాము. పుగంత లఘు పదస్య ప్రకారం గుణం చేసాము. అప్పుడు ఏమైపోయింది? వర్త్ శ్యా తి, వర్త్ శ్యా తి అలా వచ్చింది. తిప్ కర్మలు లోపం చేసే తి మిగిలింది. నెక్స్ట్ ఇది లుంగు లంగ్ లింగు స్వడు ధాతు సూత్రం ఉంది మనకు. లుంగు లకారం వచ్చిన, లంగు లకారం వచ్చిన, లింగు లకారం వచ్చిన ధాతునకు ముందు అట్ ఆగమంగా వస్తుంది. ఏమని చెప్పాను? లుంగు లంగు లింగు ఈ మూడు లకారాలు లోంచి ఏ లకారం పక్కన వచ్చినా అప్పుడు ధాతునకు ముందు ఏమొస్తుంది? ధాతునకు ముందు అట్ ఆగమంగా వస్తుంది. ఏమొస్తుంది? ధాతునకు ముందు అట్ ఆగమంగా వస్తుంది. ఇక్కడ అట్ ఆగమం చేసుకుంటామండి. ఏమొస్తుంది? పేపర్ చెప్పండి, స్లైడ్ మార్చండి. అట్ ఆగమంగా వస్తుందండి. అట్ ఆగమంగా వస్తుంది. ఓకేనా? అప్పుడు అట్క అట్క కూడా అనుమతి లోపం చేద్దాం. అప్పుడు ట హలంత్యం తస్య లోప అదర్శన లోప అయిపోతుంది. అప్పుడు ఆ వృత్ శ్యా తి, ఆ వృత్ శ్యా తి. ఇప్పుడు ఈ స్థితిలో ఈతశ్చ ఏమొస్తుంది? ఇంకోటి ఋతుగా గుణం పుగంత లఘు పదశ ప్రకారం పైన చెప్పిన గుణం అవుతుంది. ఇక్కడ కూడా ఋతుదాతు గుణం అవుతుంది. శా ప్రత్యయ నిమిత్తం చేసుకుని పుగంత లఘు పదస్య అనే సూత్రం ప్రకారం గుణం చేస్తే ఉదయకి గుణం అవుతాం వర్ అయిపోతుంది. అవర్త్స్యాతి, అవర్త్ స్యాతి, అవర్త్ స్యాతి. ఇప్పుడు తిప్పులో ఉండే ఈ కాలానికి ఈతశ్చ ఏ సూత్రం అండి? ఈతశ్చ అనే సూత్రం వచ్చి తిప్పులో ఉండే ఈ కాలానికి అది లోపం అయిపోతుంది. ఓన్లీ ఈ కాలకి మాత్రమే. తిప్పులో ఉండే ఈ కాలకి చూడండి కింద ఇచ్చాడు ఈతశ్చ. గిత్ లకార సంబంధిన ఇకారస్య నిత్యం లోపభవతి. ఎప్పుడైనా గుర్తుకోండి, లంగైనా లింగైనా లుంగైనా గిత్ లకార స్థానంలో ఎప్పుడు ఈ కాలం కనిపించినా కూడా అది వెంటనే లోపం అయిపోతుంది. గిత్ సంబంధి అంటే
గకారానికి ఇత్తు చేశాము ఏ లకారంలో అయితే అటువంటి లకారాలు అన్ని చోట్ల ఖచ్చితంగా ఆ తిప్పు గాని సిప్పు గాని మిప్పు మూడు ఈ ఉంది కదా అది ఈ లోపిస్తుంది. అందుకే తిప్పులో ఉండే ఈ లోపిస్తే హలంతం అయిపోతుంది. మొత్తం కలిపితే ఆ వర్త్ శాత్ అవర్త్యత్ కలిపితం అయిపోయింది. అవర్త్యత్ అనే రూపం సిద్ధించిందండి. ఓకేనా, అవర్త్యత్ అనే రూపము సిద్ధించింది. ఓకే, సో ఇంత ముందుకు ప్రారంభంలో మనము లింగ్ నిమిత్తే లింగ్ క్రియాతి పత్తౌ అని చెప్పి ఈ సూత్రం లింగ్ వచ్చింది కదా, ఆ సూత్రం కూడా స్లైడింగ్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ భవిష్యత్తు కాలే అంటే మనం చెప్పే హేతు మధ్య భవిష్యత్తు కాలం అన్నమాట. అంటే ఇలా చేస్తే అలా ఉండేది, అలా చేస్తే ఇలా అయ్యే వాళ్ళము, బాగా చదివింటే బాగా పాస్ అయ్యే వాళ్ళం, అలాగా ఇలాంటి అర్థం ఉంటే భవిష్యత్ కాలే లింగ్ నిమిత్తే క్రియాతి పత్తౌ సత్యాం ధాతో లింగ్ ప్రత్యయో భవతి హేతు హేతుమతో లింగ్ ఇత్యేవమాదికం లింగో నిమిత్తం. అదే మనం చెప్పిన హేతు భవిష్యత్ అర్థంలో ఈ సూత్రం ప్రకారంగా మనకు లింగు లకారం వస్తుంది. శతాసి లిటోహ ప్రకారం లిట్ శేషేచ ప్రకారం లిట్ లకారం ఏ విధంగా వచ్చిందో అంతిమ లకారం లింగు లకారం అనేది ఈ సూత్రం ప్రకారంగా లింగు లకారం వచ్చింది. లింగ్ నిమిత్తే లింగ్ క్రియాతి పత్తో అనే సూత్రం ప్రకారంగా మనం లింగు లకారం తెచ్చుకున్నామండి. అస్తు పరిశిష్టంలోకి వచ్చేయండి. సో ఈ రకంగా మనకు అవర్త్యత్ అనే రూపం సిద్ధించిందండి. అవర్త్యత్ రూపం సిద్ధించిందా, అర్థమైందా? ఇక్కడ ఏమి చేయండి, కేవలము ఇక వర్త్యతి ఏ విధంగా తయారు చేసామో అవర్త్యత కూడా అదే సేమ్ ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి వర్త్యతలో తిప్పులో ఉండి ఈ కాలానికి లోపం చేయలేదు. ఇక్కడ లింగు లకారానికి వచ్చే ఇతశ్చ ప్రకారం తిప్పులో ఉండి లోపం చేసాం, అదే తేడా. అందుకే హలంతో మిగిలింది. ఇంకోటి ఏం చేసాము, దాతునకు ముందు అట్ట ఆగమం తీసుకొచ్చాం, అట్ట ఆగానికి అనుమతి వస్తే ఆ మిగిలింది అనమాట. అదే తేడా. మిగిలినంతా వర్షతి అవర్ష రెండు ఒకటి భూతకాలం, ఒకటి లకాలం అంటే భవిష్యత్తు కాలం. ఇది హేతు భవిష్యత్తు కాలం, ఒకటి అద్యతన భవిష్యత్తు కాలము. సో ఈ రకంగా అవర్ష్యత్ అనే రూపం కూడా మనం చూసామండి. అస్తు రెండు రూపాయలు లిదుట్ అంటే లిదుట్లో ఉండే లిదుకాందు రెండు లిదుట్టు గ్రహించబడుతుంది, లిదుంగు కూడా గ్రహించబడుతుంది. ఓకేనా, ఈ రెండు లకారాల యొక్క రూపసిద్ధి ఎలా ఉంటుందో మనము చూసాము. అస్తు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సన్ ప్రత్యయం యొక్క ఉదాహరణ చూపిస్తాం. శా ప్రత్యయానికి రెండు చూసాం. లిదుట్ అంటే లిదుట్టు లిదుంగు రెండు గ్రహించబడ్డాయి, రెండు చూసాము. ఇప్పుడు సన్ ప్రత్యయం వస్తే ఎలా ఉంటుంది చూపిస్తున్నామంట. వివృత్సతి ఏంటండి, వివృత్సతి వివృత్సతి వివృత్సతి. ఓకేనా, వివృత్సతి వివృత్సతి. ఇది చూడండి, వివృత్సతి రూపం ఎలా తయారవుతుంది, ఇక్కడ మనకి ఇవ్వలేదు. సనంత ప్రక్రియ 1:1:10కే బిభిత్సతికే సమాని హి జానే. అక్కడ 1వ అధ్యాయం 1వ పాదంలో 10వ సూత్రంలో బిభిత్సతి రూపం చూపించామండి. దానికి సమానంగా ఇది కూడా రూప సిద్ధిస్తుంది అని చెప్పి ఈ విధంగా బిభిత్సతి ఈ విధంగా రూపం తయారుందో ఇలాగే వివృత్సతి కూడా అదే విధంగా తయారవుతుందని చెప్పారండి ఇక్కడ. ఓకే, అది ఏంటో ఎలా తయారు చూద్దాం. మీరు స్థితి పెట్టుకోండి, స్థితి రాసుకుంటూ వెళ్తాం. అంటే మొత్తం సూత్రం రాయకుండా స్థితి ఎలా వచ్చినా గుర్తుపెట్టుకుని చాలు. చూడండి, ఇక్కడ ఋతు ధాతువే. వివృత్సతి అంటే ఏమిటి, ఉండటానికి ఇష్టపడుతున్నాడు అని అర్థం. వివృత్సతి సన్నిపత్యం యొక్క అర్థం ఏంటి, సన్ అంటే ఇష్టపడే అర్థంలో సన్నిపత్యం వస్తుందన్నమాట. సో ఏమి ఇష్టపడుతున్నా, ఉండటానికి ఇష్టపడుతున్నది, ఎక్కడైనా కావచ్చు. వివృత్సతి అంటే ఉండటానికి ఇష్టపడుతున్నాడు అని అర్థం. సో ఇది ఎలా తయారవుతుంది చూడండి. ఉదిత్ ధాతు పక్కనే వచ్చింది, భూవాదయో ధాతుని పెట్టుకున్నాము. మళ్ళా ధాతు అధికారంలో కాకుండా ధాతుని పెట్టగానే ధాతోహ సమాన కర్తృకాదిచ్ఛాయాం వా, ధాతోహ సమాన కర్తృకాదిచ్ఛాయాం, ఇచ్ఛార్థంలో ధాతు చేత సన్ ప్రత్యయం వస్తుంది. భూవాదయో ధాతోహ ప్రకంగా మనము వెంటనే ధాతోహ సమాన కర్తృకాదిచ్ఛాయాం వా అనే సూత్రం ప్రకారంగా వెంటనే ఉదిత్ ధాతుకి పక్కన సన్ ప్రత్యయం వచ్చిందండి. ఇక్కడ పైన చెప్పిన వృత్తులో ఉండే ఉకారానికి ఉపదేశే అజనునాశకిత్ తస్యలోప ఆదర్శనం లోప వృత్తి మిగిలింది. ఆ వృత్తికి పక్కన ఇప్పుడు మనం చెప్పిన సూత్రం ప్రకారంగా ధాతోహ సమాన కర్తృకాది ఇచ్ఛాయాం వా అనే సూత్రం ప్రకారం సన్ ప్రత్యయం వచ్చింది. అందుకే వృత్ సన్ ఏంటండి, వృత్ సన్. సన్ రాగానే వెంటనే మనకు ఒక సూత్రం సన్ యంగోహు, సన్ ప్రత్యయం ఉంటే ఇప్పుడు వెంటనే దిత్వం అయిపోతుంది. సన్నిపదత అంగస్య ద్వే భవత, సన్ ప్రత్యయం వస్తే అయిపోయి వెంటనే
ఆ ధాతు అయితే దాంట్లో రెండు అయిపోతాయి. ఇక్కడ మనకు ధాతు ఉంటే వృత్తు ధాతు. అప్పుడు అందుకే సన్ ప్రత్యయం కాబట్టి సన్ ఎంగోహ వచ్చి వెంటనే ద్విత్వం చేసింది. అప్పుడు ఏమవుతుంది? వృత్ వృత్ సన్ సన్ కాని బదులు పోయిస్తే నకాలం వెళ్ళిపోయి ఓన్లీ సా వెళ్తుంది. వృత్ వృత్ సా. ఓకేనా? తో ద్విత్వం చేసిన వెంటనే ఏమవుతుంది? పూర్వోభ్యాస అనే సూత్రం వచ్చేసి నువ్వు ఎవరికైతే ఏ ధాతుకు రెండు చేశావో అందులో మొట్టమొదటి దానికి నేను అభ్యాసం అని పేరు పెడతాను. పూర్వో అభ్యాస. ఎట్లా ద్వే భవతః తత్ర పూర్వస్య అభ్యాస సంజ్ఞా భవతి. ఎక్కడైతే ద్విత్వం చేసామో అక్కడ ముందు దానికి అభ్యాసం పేరు పెట్టుకుంటాము. ఎట్లా ద్వే భవతః తత్ర పూర్వస్య అభ్యాస సంజ్ఞా భవతి. అక్కడ ముందు దానికి అభ్యాసం పేరు పెట్టుకుంటామని చెప్పి అభ్యాసం పేరు పెట్టామండి. అంటే వృత్ వృత్ స అంటే మొట్టమొదటి వృత్తికి అభ్యాసం పేరు పెట్టాం. అభ్యాసం పేరు పెట్టగానే ఏమవుతుంది? వెంటనే హలాది శేష ఏమవుతుందండి? హలాది శేష. నువ్వు ఎవరికైతే అభ్యాసం పేరు పెట్టావో అందులో ఆది హల్లు మాత్రమే మిగులుతుంది. అంటే ఏదైతే ఆదిలో లేదో అది తొలగిపోతుంది, అంటే లోపం అయిపోతుంది. ఇక్కడ మొట్టమొదటి అభ్యాసం వృత్తికి పెట్టాం. వృత్తిలో మొట్టమొదటి హల్లు ఏంటి? వా. అది వా అదొకటి ఉంటుంది. దాని పక్కనే ఉంది తకాలం పుల్లి ఉంది. వృత్తి ధాతు కదా, ఆ తకాలం పుల్లి ఉంది కాబట్టి అది వెళ్ళిపోతుంది, అంటే లోపం అయిపోతుంది. అప్పుడు ఏం మిగిలింది? అభ్యాసంలో కేవలం వృవు మిగిలింది. కాబట్టి ఏం మిగులుతుంది? మనకేమో స్థితి వస్తుంది? వృ వృత్ స. అంతే కదా? వృ వృత్ స. అభ్యాసంలో ఉండే తకాలంకి హలాది శేష ప్రకారంగా ఆది హల్ శిష్యతే ప్రకారంగా ఆది హల్ వృవు మాత్రం మిగిలింది. దాని పక్కన తా హలంతా వెళ్ళిపోయింది. పక్కన ధాతు ఎలా ఉందో అలాగే ఉంది. వ్రీ వృత్ స. ఇప్పుడు ఇక్కడ రుకార స్థానంలో ఉరత్. రుకార స్థానే మనకేముంది? ఇక్కడ వ్రీ ఉంది. వృత్తి కదా, వృత్తిలో అభ్యాసంలో వృత్తు వృత్తు సా ఉంది కదా, అభ్యాసంలో ఉండే తకాలం వెళ్ళిపోయింది. అప్పుడు వి వృత్ సా, వి వృత్ సా ఇలా ఉందండి. ఓకేనా? వ్రీ వృత్ సా. సని ప్రత్యయం సార్ధాత్మకమా ఆర్ధాత్మకమా? సని ప్రత్యయం సని ప్రత్యయం సార్ధాత్మకమా ఆర్ధాత్మకమా? ఆర్ధాత్మకం. ఆర్ధాత్మకం కాబట్టి ఇక్కడ కూడా ఆర్ధాత్ కస్యేడు వరాదే ప్రకారం ఇట్టాగం ప్రాప్తం అవుతుంది. ఏముంది? ఇట్టాగం ప్రాప్తం అవుతుంటే ఇక్కడ కూడా పది ఇక్కడ ఏకాచి ఉపదేశేని దాత్తాత్ ప్రకారంగా ఇట్టి నిషేధించబడుతున్నది. 1 1 10 1 2 10 అండి. 1 1 కాదు, 1 2 10. 1 2 10 బిభిత్సతి అన్నారు. 1 2 659 పేజ్ నంబర్. 1 1 10 అక్కడ ఇటుక నిషేధం ఎలా అయిపోయిందండి? ఇటుక నిషేధం ఎలా చేశారు? ఏకాచ ఉపదేశ ఏకాచ ఉపదేశం ధాతు బిభిత్సలో ఇక్కడ సన్ ప్రత్యయానికి ఇది కూడా ఆర్ధాతం కాబట్టి ఆర్ధాతు కస్యేడు వరాదే ఇట్టాగం ప్రాప్తం అవుతుంటే ఇక్కడ ఏకాచ ఉపదేశేను దాత్తాత్ ప్రకారం నిషేధించబడుతుంది. ఏంటి? ఏకాచ ఉపదేశేను దాత్తాత్ ప్రకారం ఇటు నిషేధించబడుతుంది. ఇక్కడ నా వృద్భ్య చతుర్భ్య ఇక్కడ రాదండి. ఇక్కడ ఇది నిషేధం చేయదు అంట పైన చేసిన విధంగా. ఇదేముంటుంది? శా ప్రత్యయం నా వృద్భ్య చతుర్భ్య ఎక్కడ ఉండాలి? వృతాధికం దాని పక్కన శా ప్రత్యయానికి ఇటు రాకుండా ఉండాలంటే పక్కన తిప్పు కూడా ఉండాలి. పరస్పరంగా తిప్పు ఉండాలి. ఇక్కడ లేదు కదా, మనకు ఓన్లీ సన్ను మాత్రమే ఉంది. దాని పక్కన తిప్పు కూడా ఉంటే అప్పుడు నా వృద్భ్య చతుర్భ్య సూత్రం ప్రకారం ఇటు నిషేధించబడేది. కానీ ఆ సూత్రం రాకుండా నిషేధించలేదు ఇది. ఎందుకు? దీని యొక్క కండిషన్ లేవు కాబట్టి. అలాగే సామాన్యంగా ఏకాచ ఉపదేశేను దాత్తాత్ అనే సూత్రం వచ్చేసి నిషేధించబడనమాట. ఏకాచ యో ధాతు అనుదాత్తే ధాతు పైన అనుదాత్తే చెప్పబడింది కాబట్టి దీనికి ఇటు రాదు అని చెప్పి నిషేధించింది. ఏకాచ ఉపదేశేను దాత్తాత్ ప్రకారంగా నిషేధించబడింది. ఇక్కడ సంఖ్య 1 1 10 ఉంది కదా, 1 2 10 రాసుకోండి. పుస్తకాలు ఉన్న వాళ్ళు 1 1 10కే బిభిత్సతికే సమానం అని చెప్పి ప్రింటింగ్ తప్పు పడింది. 1 2 1 2 10 అంటే
1వ అధ్యాయం 2వ పాదంలో ఉందన్నమాట. 2వ పాదం 10వ సూత్రంలో ఉంది అన్నమాట. కాబట్టి అది కొంచెం మార్చుకోండి, సంఖ్య కన్ఫ్యూజ్ కాకుండా ఎప్పుడు వెతుక్కోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఏకాచ ఉపదేశం దాతాది ప్రకారంగా ఇక్కడ నిషేధించబడింది. ఓకేనా? ఏం నిషేధించబడింది? ఇటు నిషేధించబడింది. కాబట్టి మనకు వి వృత్ స అలాగే ఉండిపోయింది. వివృత్స అలాగే అయిపోయింది అనమాట. వివృత్స ఏంటండి? వివృత్స అలాగే ఉండిపోయింది. ఇటు నిషేధించబడింది కదా. సని ప్రత్యయం కాబట్టి వెంటనే సనాధ్యంత ధాతవ ప్రకారంగా అయిపోయింది. సనాధ్యంత ధాతవ ప్రకారంగా మొత్తానికి వివిధ స్థాయికి దాసు నేర్పి పెట్టాము. దాసు నేర్పి పెట్టడం వల్ల మన ధాతు అధికారానికి వెళ్ళి వెంటనే లట్ లకారం వర్తమాన లట్ ప్రకారం లట్ వచ్చింది అన్నమాట. ఏమొచ్చింది? లట్ లకారం వచ్చింది. ఆ లట్ లకార స్థానంలో అనుమతిలో వస్తుంటే లా మిగిలింది. ఆ లా స్థానం ఏ ప్రతి తెచ్చుకోవాలనేప్పుడు మన ప్రకృతి సూత్రం వచ్చి చెప్పిందన్నమాట. సో పదశుపదం వస్తుంది. వివిధ ఏం చెప్పింది? వృద్భ్య శశనో రితాది గణానికి పక్కలో శ్యా కానీ సని ప్రత్యయం పక్కన ఉందనుకోండి, అటువంటి ధాతుల చేత ఖచ్చితంగా ఏమొస్తుంది? పదశుపద ప్రత్యయం వస్తుంది చెప్పింది. అందుకే వివృత్స అనే ధాతు పక్కన లట్ లకారం వచ్చింది కదా. ఆ లట్ స్థానంలో వచ్చింది అనుమతిలో వేస్తే లా స్థానంలో తిప్పే వస్తుంది అన్నమాట. సో వివృత్స తిప్పు అనే సాధారణం కాబట్టి వెంటనే మళ్ళీ షప్ వస్తుంది. మధ్యలో కర్తరి షప్ ప్రకారం షప్ వస్తుంది. వివృత్స షప్పు తిప్పు. ఇప్పుడు అనుమతి లోపేయండి. షప్కి అనుమతి లోపిస్తే షా ఆ మిగులుతుంది. తిప్పుక అనుమతి లోపేస్తే తి మిగులుతుంది. వివృత్స ఆ తి, వివృత్స ఆ తి, మొత్తంగా వివృత్స ఆ తి. ఇక్కడ అతో గుణే ప్రకారంగా సన్లో ఆ ఉంది, షప్లో ఆ ఉంది. అతో గుణే ప్రకారంగా పదూపం చేస్తే వివృత్స పక్కన తిప్కతి వివృత్సతి అనే రూపం సిద్ధిస్తుందండి. ఓకేనా? వచ్చేసిందా? వివృత్సతి. ఏ ద్విత్వం చేసుకుంటామో ద్విత్వం చేపినాక ఆ ధాతు కష్టడి ఇటాగమవుతుంది, ఇటు నిషేధించబడుతుంది. మనం షప్పు తిప్పు చేసుకుని వివృత్సతి అనే రూపం సిద్ధించుతుంది. ఓకేనా? ఇవన్నీ ఒక పక్షంలో తిప్పు వచ్చింది. ఓకే చెప్పండి మహోదయ. ముందు ఉన్న బ్రూ ఉంది కదా, వి బ్రూకి వి ఎలా అయింది? నాది కూడా అదే సందేహం. ఏమైపోయిందండి? బ్రూ కదా, బ్రీ అక్కడ వి ఎలా అయింది? వి రుకారం పోయింది. ద్విత్వం చేసుకున్నామా? వృత్తు అని ద్విత్వం చేసుకున్నామా? ద్విత్వం చేసుకున్నాం. మొట్టమొదటి దానికి అభ్యాసం పేరు పెట్టాం. పూర్వోభ్యాస. మొట్టమొదటి అభ్యాసం పేరు పెట్టాం. అభ్యాసం పేరు పెట్టే కానీ వెంటనే హలాది శేష, హల్ ఆది శేష మిగులుతుంది. అభ్యాసంలో ఆది హల్లు వర్ణం మాత్రమే మిగులుతుంది అని చెప్పింది. అంటే ఆది హల్లు మాత్రం ఉండాలి, అంటే మిగతా తీసేయాలి. ఒకటి కన్నా ఎక్కువ ఆది హల్లు కాకుండా ఏది ఉన్నావో తీసేయని చెప్పింది. అంటే వృత్తిలో వా హల్లే కదా, అదొక్కటి మిగిలిపోయింది. అచ్చుల విషయం ఏం చెప్పాలంటే దాన్ని ఏమో తీసేయలేదు. వృ అలాగే ఉంది. ఇక్కడ ఏమంటే వృ అనేది ఈ ఎలాగ వచ్చింది అంటున్నారు. ఓకేనా? తకారం వెళ్ళిపోయింది. దీనికి సన్యత ప్రకారంగా వస్తుంది. ముందు దీనికి ఉదత్ ప్రకారంగా వృత్ సా వచ్చిందండి. వృత్తిలో తా హలాది శ్రేష ప్రకారం వెళ్ళిపోయింది. వృ మిగిలింది కదా, వృత్ సా. మీరు రూకి ఎలా వచ్చిందో అడుగుతున్నా అనమాట. ఆ రూకి ఎలా వచ్చిందో ముందు ఉదత్ అనే సూత్రం వచ్చేసి రుకార స్థానంలో అకారం వస్తుంది చెప్పింది. ఏం చెప్పింది? ఉదత్ రువర్ణ అభ్యాసే రువర్ణస్య స్థానే అకారః భవతి. అభ్యాసంలో ఉండే రుకార స్థానంలో అకారం వస్తుంది అని చెప్పింది. అతో వ్రీకి ఉండే రుకారానికి ఆ చేస్తే వా అయిపోయింది. ఏమైపోయిందండి? వా. ఓకేనా? ఆ అయిపోయింది కాబట్టి వెంటనే సన్యత వచ్చేసి అభ్యాసంలో ఉండేటువంటి అకారానికి ఇకారం చేస్తాను అని చెప్పింది. అభ్యాసం నుండి అకారానికి ఇకారం చేస్తా. సన్యత శని పరత అభ్యాసే అకారస్య ఇకారః భవతి. శని ప్రత్యయం పక్కన ఉంటే అభ్యాసంలో ఉండేటువంటి అకారానికి ఈ ఇకారం చేస్తాను అని చెప్పింది. అందుకే వి అయిపోయింది. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది. అందుకే వివృత్ సతి అనే రూపం వచ్చేసింది అన్నమాట. ఓకేనా? అలాగే మనకు ఇవన్నీ పరస్పరంగా మనం చూసాము. ఆత్మపరంగా సేమ్ ఇదే విధంగా ఉంటాయి. ఇక అక్కడ ఎక్కడైతే మనం తీసుకున్నామో
ఎక్కడైతే ఆత్మీయపదంలో మనం తా తెచ్చుకున్న తిప్పి తెచ్చుకున్న పరస్పరం తిప్పి తెచ్చుకున్న దాని తా తెచ్చుకుంటే మిగిలిన రూపాన్ని వర్తిస్తాయి. చూద్దాం, ఇక్కడ చూపిస్తాను ఇలాగనేది ఒక రూపము, మిగతా వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, పక్షుమే ఎప్పుడైతే మనకు టిప్పు రాదో, ఇక్కడ వివృత్సతి వచ్చింది. ఎప్పుడైతే టిప్పు ఆత్మీయపదం వచ్చింది అనుకోండి, వర్తిష్యతే. ఓకే అండి. సో మనకు ఈ 3 రూపాయలు వచ్చాయి కదా, వర్త్స్యతి, అవర్త్స్యత్, వివృత్సతి. ఇప్పుడు ఆత్మనేపదంలో ఏముందంటే అది వర్తిష్యతే. ఇక్కడ ఏంటంటే వర్తిష్యతే ఈ కనిపిస్తుందండి. అంటే ఇక్కడ శాపత్యం వచ్చినప్పుడు పరస్మయ పదంలో మాత్రమే నా వృద్భ్య శసనోహ అనే సూత్రం వచ్చేసి నిషేధిస్తుందండి. అంటే ఇటు నిషేధిస్తుంది. ఇది పరస్మయ పదం కదా, ఆత్మీయ పదం కదా, అందుకే ఇటు నిషేధించలేకపోయింది. ఏమైపోయింది? నా వృద్భ్య శసనోహో అనే సూత్రము కేవలము పరస్మయ పదంలో మాత్రమే నిషేధిస్తుంది, ఇటు నిషేధిస్తుంది. అందుకే ఇక్కడ వర్త్సతి వచ్చింది. ఇక్కడ పరస్మయ పదం కదా, ఆత్మీయ పదం కదా, కాబట్టి ఆత్మీయ పదం నిషేధించదు. కాబట్టి ఈ కనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడు మనం ఇక్కడ చూసాం కదా, ఉపస్థితి చూసాం కదా, వర్త్సతి ముందు పెట్టుకోండి. వర్త్సతి ఇక్కడ వృత్తు ఇరుట్టు, వృత్తు శ్యా ఇరుట్టు, వృత్తు శ్యా ఇరుట్టు పైన చెప్పిన రూపం అండి. వృత్తు శ్యా లుట్టు. ఇక్కడ ఈ స్థితిలో ఈ శాకి ఇట్టాగం వస్తున్నాం, నిషేధించలేవు. పైన నా వృద్భ్య చతుర్భ్య ప్రకారం నిషేధించాం. అది ఓన్లీ పరస్మయ పదంలో నిషేధిస్తుంది. ఇది ఆత్మీయ పదం కాబట్టి నిషేధించలేకపోయింది. అందుకే వృత్తు శ్యా తా రావాలి. ఇక్కడ లిట్లక తిప్పి తెచ్చుకుంటే ఆత్మీయ పదం తా వస్తున్నాం అట మనకు. అందుకే వృత్తు శ్యా తా. ఇక్కడ మన శాపత్య నిమిత్తం వృత్తు శ్యా తా. ఆ శాపత్యానికి ముందే ఇట్టు వస్తున్నాం అట. ఏమొస్తుంది? ఇట్టు వస్తున్నాం అట. వృత్తు ఇట్టు శ్యాత. ఇటుక అనుమతిలో వేస్తే వృత్తు ఈ శ్యాత కలిపితే ఆ వర్తిష్యత. ఆ ఇట్టు శ్యా అనే ఆధాత ప్రత్యయం నిమిత్తం చేసుకునే పుగంత లఘు పదస్య ప్రకారం గుణం చేస్తే ఏమవుతుంది? వృత్తుకు ఆడ పైన చేసిన విధంగా గుణం చేస్తే వర్త్ అయిపోయింది. వర్త్ ఈ శ్యాత కలిపితే వర్తిష్యత. కితాత్మనే పదానం టేదే ప్రకారం వర్తిష్యతే అలా వస్తుంది. కేవలం ఇట్ ఆగమం వస్తుంది, దానికి గుణం కూడా చేసేసుకుని యథావిధంగా పైన చేసిన విధంగానే గుణం చేసుకుంటాము. కేవలం ఏంటంటే ఇక్కడ ఇట్టు ప్రాప్తం అవుతుంది, అదే విశేషత. అందుకే వర్తిష్యతే అనే రూపం సిద్ధించింది. ఇట్టు చేసుకుంటాము. కితాత్మనే పదానం టేదే ప్రకారంగా ఆత్మనే పదాల్లో తాలో ఉండే ఆకాశం ఏకాదశి వర్తిష్యతే రూపం సిద్ధిస్తుంది. దీంట్లో ఒక్కటి సూత్రం విశేషమా ఏది లేదు. పాత సూత్రాలు ఉన్నాయి కాబట్టి రూపసిద్ధి కూడా ఏమి ఇవ్వలేదు మనకు. ఓకేనా? సకారానికి మహోదయ, సకారానికి షకారం వచ్చింది కదా ఇక్కడ. ఆదేశ ఎప్పుడైతే ఇటు వచ్చిందో, ఇటు వచ్చినప్పుడు ఆదేశ ప్రత్యయో ప్రకారంగా ఆ శ్యాలో ఉండే సకారానికి మూర్ధన్య సకారం వచ్చేస్తుందండి. ఆదేశ ప్రత్యయో ప్రకారంగా ఎప్పుడైతే శాకి ముందు ఇటు తీసుకొచ్చామో ఆ ఈ వచ్చిన వెంటనే పక్కన దంత సకారం అంటే శ్యాలో ఉండే సకారం మూర్ధన్య సకారం చేస్తే వర్తిష్యత, వర్తిష్యతే అలా వస్తుందన్నమాట. ఓకేనా? ఓకే. అలాగే అవర్తిష్యత సేమ్ అదే విధంగా ఉంటుంది. ఇక్కడ అవర్తిష్యత ఆత్మీయ పనిలో తా వస్తుంది, ఇక్కడ ఇటు వస్తుంది. వర్తిష్యత కాబట్టి లుంగ్ లంగ్ లింగ్ చెడు దాత్త ఇక్కడ అట్టు వస్తుంది అన్నమాట. అట్టు వచ్చినప్పుడు ఆ వర్తిష్యత అనే రూపం వస్తున్నాడు. దీంట్లో తేడా ఏమి లేదు. ఊరికే ఏదైతే వర్తిష్యత వచ్చిందో ఇక్కడ కితాత్మనే పదానం తేడా రాదు, అంతే. లట్లకారంలో, లోట్లకారంలో, లంగులకారంలో మాత్రం వస్తుంది. ఇరుములకారంలో కితాత్మనే పదానం తేడా రాదండి ఇక్కడ. ఓకేనా? కాబట్టి ఇక్కడ అవర్తిష్యత అనేది వచ్చిందన్నమాట. తా అలాగే ఉంటుంది, కేవలం లుంగ్ లంగ్ లింగ్ క్షుడుదాత్మక అట్ట ఆగం వచ్చింది, అదే తేడా. అందుకే అవర్తిష్యత అనే రూపం సిద్ధిస్తుంది. ఓకే. నెక్స్ట్ సన్నిపత్యంలో ఇక్కడ అంతే. అక్కడ సన్నిపత్యంలో ఇటుక నిషేధం ఎలా అయిపోయింది? నిట్టి ప్రాప్తం అవుతుంది. ఎవరు నిషేధించారు? వృత్తు వృత్తు సన్ వచ్చింది. దీనికి దిత్తం చేసుకుంటే వృత్తు సన్ను సన్నిపత్య దిత్తం అవుతుంది. వృత్తు వృత్తు సన్ను తో పూర్వాభ్యాస చేస్తాం. వృత్తు సన్ను ఆధాతు కస్సేడు వెళ్ళాలి. ఇటు ఆగం ప్రాప్తం అవుతుంటే
ఏకాచ ఉపదేశం దాతాది ప్రకారం నిషేధించాం. ఇక్కడ ఆత్మపదం నిషేధించాం. నిషేధించగానే ఇక్కడ ఇట్టు వస్తుందన్నమాట. అంటే సని ప్రత్యయం ముందు ఇట్టు వస్తుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది? వృత్ ఇట్ సన్ ఇటుక ఈ అనుమతి ఈ వెళ్తుంది. అప్పుడు అభ్యాసంలో మనము ఉదత్తు ప్రకారంగా ప్లస్ సన్యత ప్రకారంగా ఎత్తు చేసుకుంటే వి వృత్ ఈ సన్. ఇక్కడ మన ఇట్ సన్ ప్రత్యయం రెండు పక్కన ఉంటేనా గుణం చేస్తాం. వృత్తి దాత గుణం చేస్తే ఉపదాకి వృద్ధి చేస్తే గుణం చేస్తే వృత్తిలో ఉండే వృద్ధికి ఆదా అయిపోతుంది. ఆదాయ వర్త్ అయిపోయింది అనమాట. వి వర్త్ ఈ హలంతం కాబట్టి ఇటుక ఈ కలిస్తే వి వర్తిష అయిపోయింది. ఏమైంది? వి వర్తిష. ఓకే, అక్కడ వర్తిష ఈ విధంగా అవస్థ ఈ విధంగా వచ్చిందో ఇటు వచ్చింది కాబట్టి వివర్తిష వచ్చింది. ఏమొచ్చింది? వివర్తిష వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది సనాద్యంత ధాతు ప్రకారం దాత్స్యం పెట్టాలంటే ధాతు అధికారానికి లట్ వస్తుంది, లట్లకారానికి తిప్పు వస్తుంది. మళ్ళీ తిప్పుకి ఆ వివర్తిషకి మధ్యలో షప్ వస్తుంది. అనుమతిలో వేస్తాం. షప్క ఆ తిప్కతి వివర్తిష ఆ తి ఆత్మపద తిప్పు కాదు, ఆత్మ తా తెచ్చుకుంటాం. వివర్తిష ఆ త షప్క ఆ ప్లస్ ఆత్మపద తా వచ్చింది అన్నమాట. ఇప్పుడు ఈ స్థితిలో అతో గుణే ప్రకారంగా పదరూపం చేసుకుని వివర్తిషత అనే రూపం సిద్ధిస్తుంది అన్నమాట. ఓకేనా? వివర్తిషత. మన టితాత్మనే పదానం తేరే ప్రకారంగా తాలో ఉండే ఆకారం ఎత్వం చేస్తే వివర్తిషతే అని వస్తుంది. ఇక్కడ కూడా ఇటు వచ్చిన వెంటనే ఆదేశ ప్రత్యయ ప్రకారంగా సన్లో ఉండే సకారం కూడా మూర్ధన్య ఆదేశం అవుతుందండి. మూర్ధన్య సకారం వచ్చేస్తుంది. అందుకే వివర్తిషతే అనే రూపము కూడా సిద్ధించింది. ఓకేనా? ఈ రకంగా మనము ఆత్మీయ పదంలో 3 రూపాయలు, పరస్మ పదంలో 3 రూపాయలు మనం చూసామండి. అస్తు. ఇందులో సందేహం అండి? అర్థమైంది? ఓకే. సో లాస్ట్ లో ఒక సూత్రం ఉంది, అదొకటి చెప్పేసుకుందాం మనం. చూడండి, లుటిచ క్లిరిపహ ఏంటండి? దీంట్లో రూపసిద్ధి సింపుల్ గా ఉంటుంది, దాంట్లో ఏం పెద్ద విశేషం లేదు. అది ముందు చెప్పే సూత్రం అర్థమైందండి? ఒక సందేహం దాంట్లో? సందేహం ఉందా? లేదు మహోదయ. ఓకే అండి. లుటిచ క్లిరిపహ ఇది ఒకటి చెప్పుకున్నాము. రేపు రూపసిద్ధి మీరు అన్ని సింపుల్ గా ఉన్నాయండి, మీరు ప్రయత్నం చేసుకొని వచ్చేయండి. రేపు లేని నేను చెప్పేస్తాను. లుటిచ క్లిరిపహ. ఓకేనా? చూసుకోండి. లుటి సప్తమి విభక్తి ఏకవచనము, చ అవ్యయ పదము. క్లిరుపహ పంచమి విభక్తి ఏకవచనము. చూడండి, లుటిచ క్లిరిపహ అని 3 పదాలు బిడ్డగా ఉన్నాయి. 3 పదాలు పదచ్ఛేదము విభక్తి గుర్తించాం. లుటి సప్తమి విభక్తి ఏకవచనము, చ అవ్యయ పదము, క్లిరుపహ పంచమి విభక్తి ఏకవచనము. అనువృత్తి శసనోహ అనువృత్తి వస్తుంది, వా వికల్పానికి అనువృత్తి వస్తుంది, పరస్మయ పదంకి అనువృత్తి ఎలా నడుస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి. లుటిచ క్లిరుపహ సూత్రము క్రిపు ధాతో రూపసిద్ధి ఏం లేవండి. దీనికి అదే ఇది సింపుల్ గా ఉంది కాబట్టి చెప్పేస్తున్నాను. సింపుల్ గా మనకు అన్ని వచ్చినట్టువే. క్రిపు ధాతో సూత్రాలు చూడండి. క్రిపు ధాతో సూత్రం క్లిరిపహ అంది కానీ క్లిరిప వచ్చింది. క్రిపు ధాతు క్లిరిపహ వచ్చిందంట. క్లిరిపహ అని వచ్చింది, అది మీకు తర్వాత తెలుస్తుంది. తో క్రిపు ధాతో లుటిచ లుటు పక్కన ఉంటే, శసనోశ్చ లుట్టు పక్కన ఉండాలి, లేదా శ్యా గాని సన గాని పక్కన ఉంటే, లుటిచ శ్యా సనోశ్చ వా పరస్మే పదం భవతి. మనం ఏ విధంగా ముందు వృద్ధాతుకి పక్కన లుంగు ఉంటే వికల్పంగా పరస్మ వస్తుంది. అదే వృత్తాదిగణానికి ద్వితుధాతుకు పక్కన వృత్తాదిగణంలోని ధాతు శ్యాస్ నిపత్తం అంటే వికల్పంగా పరస్పదం వస్తుంది. ద్వితాదిగణంలోని ధాతు పక్కన లుంగు ఉంటే వికల్పంగా పరస్పదం వస్తుంది. ఈ విధంగా చెప్పుకున్నా ఇక్కడ కూడా కృపు ధాతుకి పక్కన
లుట్టు ప్రత్యయం కానీ లేదా శ్యా ప్రత్యయం కానీ లేదా సని ప్రత్యయం పక్కన ఉందనుకోండి, అటువంటి ధాతుల చేత వికల్పంగా పరస్పర పదం వస్తుంది. ఓన్లీ కృపు ధాతువుకి పక్కనే అండి. కృపు ధాతుకు పక్కన కూడా లుట్ల కదం పక్కన ఉన్నా ఇదొకటి, ప్లస్ శ్యా ప్రత్యయం పక్కన ఉన్నా సని ప్రత్యయం పక్కన ఉన్నా, 3 వచ్చాయా? లుట్టు ఒక ప్రత్యయము, శ్యా ఒక ప్రత్యయం, సని ఒక ప్రత్యయం, అట్లా 3 ప్రత్యయాలు. అట్లా ఈ ధాతులకు పక్కన ఈ 3 ప్రత్యయాలు ఎప్పుడు వచ్చినా కూడా అక్కడ వికల్పంగా పరస్పరం వస్తుంది. అంటే ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. అంటే మొత్తం ఎన్ని రూపాయలు అవుతాయి? పరస్పరంలో 3 రూపాయలు, ఆత్మీయ పదంలో 3 రూపాయలు, ఇవి కూడా మొత్తం 6 రూపాయలు అయిపోతామంట. అంతే కదా. అక్కడ శ్యా లుట్ ప్రత్యయం వచ్చినప్పుడు ఒక ప్రత్యయము, పరస్పరంలో శ్యా వచ్చినప్పుడు ఒకటి, సని ప్రత్యయం వచ్చినప్పుడు ఒకటి, ఇవి 3 రూపాయలు. అదేవిధంగా ఆత్మీయ పదంలో కూడా అదే విధంగా వస్తుంది. కాబట్టి మనకు ఇక్కడ వికల్పంగా పరస్మ పదం వస్తుంది చెప్పాం. కాబట్టి 6 రూపాయలు సిద్ధిస్తాయి. కాబట్టి ఏంటి సూత్రము? ముఖ్యంగా లుటిచ కృప, లుటి ప్రత్యయం పక్కన ఉన్న చకారం చేత ముందు చెప్పినటువంటి శ్యా సన్ ప్రత్యయాలు పక్కన ఉన్న కూడా కృపు ధాతుకి పక్కన కూడా వికల్పంగానే పరస్పరం వస్తుంది. అంటే ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. అదేవిధంగా ఉదాహరణ ఇచ్చాడు. కల్ప్తా, కల్ప్తారో, కల్ప్తారః, కల్ప్స్యతి, అకల్ప్స్యత్, చిక్లిప్సతి. ఒక లుట్ లకారం వచ్చినప్పుడు ఏంటండి? అన్యద్యతే లుట్టు ప్రకారంగా మనకు చేత నేత రూపసిద్ధి చెప్పాడు. దానికి సమానంగా వస్తుంది. గుర్తు పెట్టుకుని చేత నేత ప్రకారంగా ఈ రూపసిద్ధి కల్ప్తా, కల్ప్తారో, కల్ప్తారః, చేత చేతారో, చేతారః, నేత నేతారో, నేతగా కల్ప్తా, కల్ప్తారో, కల్ప్తారః నేత సిద్ధికి సమానంగా ఉంటుంది. అక్కడ చూసుకోండి. ఇక్కడ కేవలము చెప్తాను. కల్ప్తా, కల్ప్తారో, కల్ప్తారః. అలాగే ఇది లుట్లు పక్కన ఉన్నప్పుడు ఈ 3 రూపాయలు వచ్చాయి. అదేవిధంగా ఏంటి? శ్యా ప్రత్యయం పక్కన ఉన్నప్పుడు ఏమొస్తుంది? కల్ప్స్యతి, అకల్ప్స్యత్. అంటే లిదుట్టు లకారము, లిదుంగు లకారము. లిదుట్టు చేత లిదుట్టు లిదుంగు 2 గ్రహించబడతాయి కదా, అందుకే 2 రూపాయలు. శ్యా ప్రత్యయానికి ఒకటి లిదుట్టు లకారం భవిష్యత్ కాలము, ఒకటి హేతుమత్ భవిష్యత్ కాలం. కల్ప్స్యతి, అకల్ప్స్యత్. ఇక శ్యా వస్తుంది మధ్యలో. అదే తిప్పు వచ్చినప్పుడు కల్ప్స్యతి అయిపోయింది. తిప్పులో ఉండి ఇక లోపం చేస్తే అకల్ప్స్యత్ అయిపోయింది. లుంగ్ లంగ్ రింగ్ చుడదాత్మకంగా అట్ట ఆగం అయిపోయింది. అదే తేడా అండి, అకల్ప్స్యత్. అలాగే చిక్లిప్సతి సన్ ప్రత్యయానికి కృపు ధాతుకు దుత్తం చేస్తే క్లిప్ అయిపోతుంది. దానికి అభ్యాసకాలం చేస్తే చిక్లిప్స్ అయిపోతుంది. చిక్లిప్స షప్పు తిప్పుతోటి చిక్లిప్సతి అనే రూపం సిద్ధిస్తుందంట. ఈ రకంగా మొత్తము ఈ లుట్టు ప్రత్యయానికి 3 రూపాయలు, శ్యా ప్రత్యయానికి 2 రూపాయలు, శని ప్రత్యయానికి 1 రూపాయి, మొత్తము 6 రూపాయలు వచ్చాయి. కింద కూడా అదే విధంగా వచ్చాయండి. ఇక్కడ ఆత్మీయ పదంలో కల్పిత ఒకటే తీసుకున్నామండి. కల్పిత, కల్పిత ఆధారం చెప్పకుండా ఒకే రూపం చెప్పాడు. ద్వివచన బహువచనం చూపించకుండా ఓన్లీ ఏకవచన రూపం చూపించాడు. ఆత్మీయ పదంలో అక్కడ కల్పిత ఏ విధంగా వచ్చిందో ఇక్కడ కల్పిత ఆత్మీయ పదంలో. అక్కడ కల్ప్స్యతే వచ్చింది, ఇక్కడ కల్పిష్యతే వచ్చింది. అక్కడ అకల్ప్స్యత్ వచ్చింది, ఇక్కడ అకల్పిష్యత అలా వచ్చింది. అక్కడ చిక్లిప్సతి వచ్చింది పరస్పరంలో, ఇక్కడ ఆత్మలో చికల్పిష్యతే అనే రూపం సిద్ధించిందండి. ఓకేనా? ఇది రెండింటికి మధ్య తేడా. కేవలం ఇక్కడ క్రిపోరోలహ సూత్రం కింద ఇచ్చారు చూడండి. తాసిచ కేవలం పరస్మయ పద పక్షం ఎప్పుడైతే పరస్పరం వస్తుందో అప్పుడు సర్వత్రా తాసిచ క్లిపహ సూత్రం ఇట్ట ఆగం నిషేధం అవుతుంది. పరస్మయ పదంలో చూడు మనకి ఎక్కడ కల్ప్తా, కల్ప్తారో, కల్ప్తారః, కల్ప్స్యతి, అకల్ప్స్యత్, చిక్లిప్సతి. ఇక్కడ పైన పరస్పరం ఎక్కడ కూడా ఇటు రాలేదు. శ్యా ఉన్నట్టు ఇటు రావాలి, సనిపత్యం ఉన్నట్టు ఇటు రావాలి. తా ప్రత్యయం కల్ప్తాలో తా ఉందంటే ఇటు రావాలి. ఆదిధాతు కస్యేడు వలాదేహి ప్రకారంగా. కానీ కింద వచ్చే తాసిచ క్లిపహ అనే సూత్రం ప్రకారంగా తాస్ ప్రత్యయం పక్కన ఉంటే క్లిపు ధాతుకు పక్కన క్లిపు ధాతుకు ఇట్ట ఆగమ రాదు. సని ప్రత్యయానికి ఇట్ట ఆగమ రాదు నిషేధించే పరస్మ పదంలో. నెక్స్ట్ ఆత్మనేపద పక్షంలో ఇట్ట ఆగమం వస్తుంది. ఆత్మపదంలో వస్తుంది. ఇట్ట మంది కల్పితాల్లో ఈ కనిపిస్తుంది, ఈ కనిపిస్తున్న కల్పిష్యతో ఈ కనిపిస్తుంది, అకల్పిష్యతో ఈ కనిపిస్తుంది. అదేవిధంగా చికల్పిష్యతో ఈ కనిపిస్తుంది. అంటే ఆత్మపదం ఈ వస్తుంది, అంటే ఇట్టు వస్తుంది అన్నమాట. ఇట్టు వస్తుంది. కాకపోతే కృపోదు ఎప్పుడైతే ఆత్మపదంలో ఇట్టు వస్తుంది అప్పుడు ఏమవుతుంది? ఇట్ట ఆగము హోతా హై. ఆత్మపై ఇట్ట ఆగం వస్తుందండి. పరస్పరం ఇట్ట ఆగం రాదు, నిషేధిస్తుంది తాసిచ క్లిప ప్రకారంగా. కానీ ఆత్మనే పదంలో ఇటు వస్తుంది, ఇటు నిషేధం కాదు. ఈ రెండిట్లలో పరస్పరం ఆత్మపద క్రిపోరోలహ అనుసూత్రం ఉంది కదా. సర్వత్రా
धातुस्थ రుకార్ के रेप अंश को लत्तु भी होता है ఇక్కడ కృపు ధాతు కదా ఏంటండి కృపు ధాతు కృపు ధాతు పూకి ఉకారానికి ఉపదేశ అజన్యాసికిత్ తస్యలోప అదిశలోప అయిపోతుంది అప్పుడు క్రిప్ అవుతుంది ఆ క్రిప్పులో ఉండే క్రూ ఉంది కదా ఆ క్రూకి ఏమైంది సర్వత్ ధాతుస్థు రుకారుకు రేపానికి ఏమైపోయింది లత్వం వస్తుందన్నమాట ఏమొస్తుందట లత్వం అంటే కృప్పులో ఉండే రూ అన్నప్పుడు రూలో రేపం కూడా ఉంది రూ కూడా ఉంది రెండు ఉన్నాయి ఆంశిక రూపంలో రేపము ఉకారం రెండు కలిసి అందుకే ఆ రెండిట్లలో ఉండే రేపాంశానికి అంటే రకార అంశానికి అంశ భాగానికి ఏమవుతుంది ఏమొస్తుంది లత్వం వస్తుందంట ఏమొస్తుంది లత్వం అంటే ఇక్కడ చూడండి అది క్రిపులో ఉండే క్రియలో ఉండేటువంటి రకారానికి లా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఓన్లీ రూలో ఉండే రేపాంశానికి మాత్రమే లా వస్తుంది అందుకే క్లిప్ అయిపోయింది అది దాని చూపించామట లుటిచ క్లిపహ అనే సూత్రంలో సూత్రపాఠంలో లుటిచ క్లిపల సూత్రంలో క్రిపోరోలహ ప్రకారంగా దానికి ఆ క్రిప్పులో ఉండేటువంటి రుకారంలో అంటే ఉండే రేపాంశానికే లత్వం చేశాం లత్వం చేసినప్పుడు ఏమవుతుంది క్లిప్ అయిపోయింది ఏమైపోయింది క్లిప్ అయిపోయింది అన్నమాట అదే చెప్పాడు అన్నిట్లలో పదస్వపదమైన ఆత్మపదమైన క్లిప్ వస్తుంది అన్నమాట ఏమొస్తుంది క్లిప్ వస్తుంది దానికి సిద్ధి లుట్ల కాలంలో సిద్ధి చేత నేతాకి సమానంగా చూసుకోమని చెప్పాడు ఉసి ప్రకారం యహాబి జాని ఇక్కడ అర్థం చేసుకోవాలి తో క్రిపోరోలహ ప్రకారంగా మనకు అర్థమైంది కదా తో క్రిపు ధాతులో ఉండే దీపానికి మనము లత్వం చేస్తే క్లిప్ అయిపోయింది అన్నమాట క్లిప్ దానికే మనకు కల్పుతారా అనే రూపం సిద్ధించిందండి ఓకే రూపం వచ్చేసిందన్నమాట అంటే మన క్లిప్పు ధాతుకు గుణం చేస్తాం కదా గుణం చేసినప్పుడు ఏమవుతుంది కల్ప్ అయిపోతుందండి ఏమవుతుంది కల్ప్ అయిపోతుంది అన్నమాట అంటే కల్పుతారా కల్ప ధాతు క్లిప్పు ధాతు కదా క్లిప్పులో ఉండే రేపాంశానికి లత్వం వచ్చింది కాబట్టి రువర్ణ స్థాన అనుప్రసిద్ధమనే రపదో పోతుంది కల్ప్త వస్తుంది కల్పుతారః ఓకే తో ఈ రకంగా ఇది రేపు రూపశుద్ధి నేను చూపిస్తా అండి ఓకేనా తో ఒకసారి ప్రయత్నం చేయండి మీకు అర్థమైతే రాసుకోవచ్చు లేదా రేపు శుద్ధి రేపు చెప్తాను మిగిలిన రూపాలు కల్పిత అని ఒకే రకంగా ఉన్నాయి క్రిపోరోలహ ప్రకారంగానే మనకు రుకారానికి రేపాంశానికి లత్వం చేస్తే ఇలా వచ్చిందంట క్లిప్త్ వచ్చింది దానికి కల్పుతా ఒక తా వచ్చేసి అంటే కలుపు రావడం అది మనం గమనించాలి కాబట్టి కల్పుతారో అలా రూపం సిద్ధించిందండి అస్తు సందేహం చెప్పండి ఇంకా మహోదయ చెప్పండి ఈ సూత్రంలో రికారం ఇచ్చారు కదండి క్లిపహ అని ఇచ్చాడు కదా లుటీచ క్లిపహ అన్నాడు కదా అది అర్ధ సూత్రార్థం రాసినప్పుడు అక్కడ లకారం తీసేసి కృపు అని రాశాడు ఏంటి ధాతు కృపు అని రాశాడు లకారం తీసేశాడు దాతులు పెట్టుకున్నాం దాతులు తీసే ఆ దాతులో పెట్టుకున్నాం మూల ధాతు కాబట్టి సంధియుగంగా ఆదేశం
ఇప్పుడు మనం రూపసిద్ధి చేసేటప్పుడు అయితే అనుబంధ లోపం చేసి తీసారనుకోవచ్చు. ఇప్పుడు రూపసిద్ధులేం కాదు కదా, సూత్రార్థం చెప్పేటప్పుడు అక్కడ లకారం ఏమైనట్టని సూత్రాలు చెప్పే ఉండాలి. ఇక్కడ అక్కడ చేయలేదు. ఇక్కడ మన క్లిప సూత్రంలో లుటిచ క్లిప ప్రకారం ఇక్కడ ఏదైతే క్లిప కనిపిస్తుందో అక్కడ క్లిపోలోల ప్రకార సూత్ర ప్రకారంగా అక్కడ సూత్రార్థం వినియోగించి చూపించాడు. సూత్రంలో ధాతు పాఠంలో 3 ధాతు చూపించాడు అన్నమాట. సూత్రం రచించేటప్పుడు మూలధాతు అదనమాట. మూలధాతు క్లిప ధాతు మూలధాతు. ఇక్కడ సూత్రం లుటిచ క్లిప అనేది ఈ క్లిపోలోల ప్రకారంగా దానికి లత్వం చేసి చూపించామట. స్టిప్ నిర్దేశం అంటాం. ఓకేనా? దానికి ముందే భావించి దానికి అర్థం చేసుకుని చెప్పామంట. అర్థమైంది. సరే అండి, అర్థమైంది. ధన్యవాదాలు. ఓకే, సో వీటికి రూపసిద్ధి కూడా వీలైతే ప్రయత్నం చేయండి. కాని పక్షంలో మనం చూద్దామండి. అస్తు ఈ రకంగా ఈ తృతీయ పాదం కూడా మనకు ఈ రోజుతో ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. రేపు చతుర్థ పాదం మనం మొదలు పెట్టుకుందామండి. అస్తు ఏమైనా సందేహాలు కూడా రేపు చూద్దాము. ప్రయత్నం చేయండి. ఏమైనా సందేహం ఉంటే ఫోన్ చేయండి. అస్తు మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.